లోకంలో విశ్వాసి ఎలా జీవించాలి అనే ఈ రెండో భాగంలో, మొదటి భాగంలో లోకాన్ని క్రైస్తవుడు ప్రేమించకూడదని, లోకాన్ని ప్రేమించడం వల్ల లోకం తన ఆశలోనికి తన ఆకర్షణలోనికి లాక్కొని మనిషిని పాపంలో పడేస్తుందని గత వారం మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదు అన్నప్పుడు బైబిల్ చెప్తున్న విలువైన మాట మనం చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మీరు చూడగలిగితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవి. కనుక లోకాన్ని ప్రేమించకూడదు అంటున్నాడు. లోకంలో శరీరాశ ఉందంట, నేత్రాశ ఉందంట, జీవటం ఉందంట. ఇవి మనిషిని ఏం చేస్తాయంటే ఇంకా మరింతగా లోకంలోనికి తీసుకెళ్ళిపోయి మనిషిని నాశనం వైపు నడిపించి దేవుడున్న లోకానికి వెళ్ళనీయకుండా లోకం మనిషిని పాడు చేసే ప్రమాదం ఉంది కనుక లోకాన్ని ప్రేమించొద్దని దేవుడు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఇక ఈ యోహాను పత్రిక మనం గమనిస్తున్నప్పుడు యోహాను గారు ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడో మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ 3 వ్యక్తులతో ఈ విషయాలు చెప్తుంటాడండి. ఒకసారి 12వ వచనాన్ని మీరు చూడండి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నావు గనక మీకు రాయిచున్నాను. 12వ వచనంలో ఎవరితో చెప్తున్నాడు? చిన్నపిల్లలతో చెప్తున్నాడు. 13వ వచనం కూడా మీరు చూడండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకును రాయిచున్నాను. 14వ వచనం, 13వ వచనంలో 2వ భాగం, యవనస్తులారా, మీరు దుష్టుని ఎదిరి జయించి ఉన్నారు కనుక మీకును రాయిచున్నాను. అంటే 12, 13 ఈ వచనాలు మనం గమనిస్తున్నప్పుడు చిన్నపిల్లలారా మీకు రాయిచున్నాను అని చెప్తున్నాడు, తండ్రులారా మీకు రాయిచున్నాను అని చెప్తున్నాడు, యవనస్తులారా మీకు రాయిచున్నాను అని చెప్తున్నాడు. ఇంతకీ చిన్నపిల్లలకు, యవనస్తులకు, తండ్రులకు ఏం రాస్తున్నాడు? 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అంటే లోకాన్ని ప్రేమించొద్దని చిన్నపిల్లలతో చెప్తున్నాడు, లోకాన్ని ప్రేమించొద్దని యవనస్తులతో చెప్తున్నాడు, లోకాన్ని ప్రేమించొద్దని తండ్రులతో చెప్తున్నాడు. ఎవరి చిన్నపిల్లలు, ఎవరి యవనస్తులు, ఎవరు ఈ తండ్రులను మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ చెప్తున్నా ఈ కాంటెక్స్ట్లో చిన్నపిల్లలు ఎవరంటే అప్పుడే దేవుడిని నమ్ముకొని సంఘంలోనికి వచ్చిన వారు చిన్నపిల్లలు, చాలా కాలంగా దేవుళ్ళలో కొనసాగుతున్న వారు యవనస్తులు, సంఘానికి నాయకులుగా ఉదాహరణకి సంఘ పెద్దలుగా కానీ, పై విచారణకర్తలుగా కానీ, సేవకులుగా కానీ ఇలా కొనసాగుతున్న వారేమో తండ్రులు, చాలా కాలంగా దేవుళ్ళలో కొనసాగుతున్న వారేమో యవనస్తులు, అప్పుడే దేవుడిని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న వారేమో చిన్నపిల్లలు. వీళ్ళు ముగ్గురికి కంబైన్గా చెప్తున్నాడు ఏమనంటే, మీరు లోకం ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. నాకు అర్థం కాక అడుగుతున్నాను, అప్పుడే వచ్చిన వారితో మా గొడవ చేయకూడదు, అప్పుడే కొత్తగా వచ్చిన వారితో అరే లోకాన్ని ప్రేమించొద్దురా అంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్త వాడికి ఏం తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు కొంచెం ఇంకా దాటేసి యవనస్తులు కొంతకాలం దేవుళ్ళలో ఉన్నా ఇంకా సరైన అనుభవం రాలేదు కనుక అలాంటి వారితో కూడా మీరు లోకాన్ని ప్రేమించొద్దు అంటే బాగుందండి. తండ్రులారా అంటే సంఘంలో పాతికి పోయిన కొన్ని రాళ్ళు ఉంటాయి, పునాదురాళ్ళు. ఏ రాళ్ళు? పునాదురాళ్ళు ఉంటాయి. అంటే సంఘ పెద్దలని, పై విచారణకర్తలని, సేవకులని, ఈ పునాదురాళ్ళతో కూడా చెప్తున్నాడు ఏమని ఈ లోకాన్ని ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. అంటే అందరికీ కలిపి పదాలు చెప్తున్నాడంటే అందరూ ఎందులో పడిపోయే ప్రమాదం ఉంది? లోకంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇందులో చిన్నోడని, మధ్యలో ఉన్నోడని, పెద్దోడని తారతమ్యం లేవండి. అందరూ లోకంలో పడిపోతారు. ఈ విషయాన్ని గమనించిన దేవుడు తన భక్తుడి చేత తన పిల్లలతో చెప్తున్నాడు, పిల్లలారా, మీరు లోకంలో పడిపోయే ప్రమాదం ఉంది కనుక మీరు లోకంలో పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి, లోకాన్ని మీరు ప్రేమించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇంతకీ దేవుడు ఈ లోకాన్ని ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు ఏమండి? ఈ లోకాన్ని ఎందుకు చేశాడు? మనం అనిపించడానికే కదా. ఈ లోకం ఎవరి కోసం చేశాడు? మన కోసమే కదా. దేవుడు ఈ లోకాన్ని మన కోసం చేసి ఆ రోజు మన ఆది తల్లిదండ్రులతో ఈ లోకాన్ని చేసి ఏం చెప్పాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపరుచుకొనుడి. ఈ భూమిని చేసి, ఈ భూమిని ఆదామవ పాదాల కింద పెట్టి ఆదామవులతో దేవుడు ఏం చెప్పాడు? ఈ భూమిని మీరు ఏం చేయండి, నిండించండి, ఈ భూమిని ఏలండి అని చెప్పాడు. ఈ భూమిని ఏలండి అని ప్రారంభంలో చెప్పాడు. ముగింపుకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? ఈ లోకాన్ని ఏం చేద్దాం అంటాడు? అంటే మన కోసమే చేయబడిన ఈ భూమిని
మనల్ని ప్రేమించొద్దు అంటున్నాడు. మన కోసమే చేయబడి మనల్ని ఏలమని ఒకప్పుడు ఏలికలుగా పెట్టిన దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రారంభంలో చెప్పాను, ప్రారంభంలో ఈ భూమి బాగా ఉంది, కానీ రాను రాను ఈ భూమి ఏమైపోయింది? పాడైపోయింది. ఎంతగా పాడైపోయిందంటే నువ్వు లోపలికి వెళితే నిన్ను లాగేసుకొని పాపంలో పడేసి అంతగా ఈ లోకం అయిపోయింది, పాడైపోయింది. కనుక ఈ పాడైపోయిన ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే లోకానికి వేరుగా జీవించాలి. లోకానికి వేరుగా జీవించాలి. ఉన్నతంగా దేవుని పిల్లలుగా బ్రతికే ప్రయత్నం మనం చేయాలి. ఇంతకీ లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు అని మనం ఆలోచిస్తూ బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే ఒక 3 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తారండి. అసలు ఒక క్రైస్తవుడిగా మనం లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదో ఒక 3 విషయాలు చెప్తాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు అనే దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే ఎందుకు ప్రేమించకూడదో చెప్తున్నాడు. యోహన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఒక క్రైస్తవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదో 3 విషయాలు చెప్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్నమాట నేను ప్రేమింపుకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదంటే నిజంగా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు అనుకోండి, తండ్రి ప్రేమ నీలో లేనంటే. అంటే ఎవరిలో అయితే తండ్రి ప్రేమ ఉండదో వాడు ఏం చేయడు? లోకాన్ని ప్రేమిస్తాడు. ఎవరిలో అయితే తండ్రి ప్రేమ ఉండదో లోకాన్ని ప్రేమిస్తాడు. ఎవరిలో అయితే తండ్రి ప్రేమ ఉంటుందో వాడు లోకాన్ని ప్రేమించకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇంతకీ తండ్రి ప్రేమ ఉండడం అంటే ఏంటి? తండ్రి ప్రేమలో మనుషులకు ఎలా వస్తుంది అండి? మనలో తండ్రి ప్రేమ ఎలా వస్తుంది? రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఎందుకనగా మీ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన మనలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో వాళ్ళు తండ్రి ప్రేమ ఉంటుందంట. ఎవరిలో అయితే తండ్రి ప్రేమ ఉంటుందో వాడు లోకాన్ని ఏం చేయడంట? ప్రేమించడంట. అంటే ఒక వ్యక్తి లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళు తండ్రి ప్రేమ లేదని, వాళ్ళు తండ్రి ప్రేమ లేదంటే వాళ్ళు పరిశుద్ధాత్ముడు లేదని. ఏ వ్యక్తిలో అయితే పరిశుద్ధాత్ముడు ఉండడో వాడు లోకాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తాడండి, ఖచ్చితంగా ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు లోకాన్ని ప్రేమించడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు లోకం ఆశల్లోనికి, లోకపు ఆలోచనలోనికి వెళ్ళిపోడండి. అంటే కొంతమంది మీరు మాటలు గమనించండి, చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు, చాలా పచ్చి బూతులు మాట్లాడుతుంటారండి. అది సంఘంలో కూర్చుంటాడు, సంఘానికి సంబంధించిన ఆలోచనలు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఒక భక్తి భావంతో ఉండదండి. ఒక భక్తి భావం ఉండదు, ఒక భక్తి ఆలోచన ఉండదు, ఒక విశ్వాస సంబంధం మాట్లాడదు. అక్కడ కూడా ఏదో చెత్త మాట్లాడుతుంటాడు, అక్కడ కూడా లోకం మాట్లాడుతుంటాడు. చేసేవులే, ఉన్నదిలే, ఏదో ఒక రకమైన మాటలు మాట్లాడుతుంటాడండి. అది నిజంగా ఆ దేవుని ప్రేమ ఉండదు, ఆ భారం ఉండదు, భారం లేని మాటలు. ఎందుకు అంత భారం లేని మాటలు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు తండ్రి ప్రేమ లేదు. ఎందుకు వాళ్ళు తండ్రి ప్రేమ లేదంటే వాళ్ళు పరిశుద్ధాత్ముడు లేడు. ఎవళ్ళైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో వాళ్ళు తండ్రి ప్రేమ ఉంటుంది. తండ్రి ప్రేమ ఉన్నవాడు లోకాన్ని ఏం చేయడు? ప్రేమించడు. వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. పరిశుద్ధాత్ముడు లేనప్పుడు, తండ్రి ప్రేమ లేనప్పుడు తెలియకుండానే లోకాన్ని ప్రేమిస్తారండి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి మనకి ఎందరో కనపడుతుంటారండి. ఏదో చిన్న చిన్న వ్యక్తుల కోసం మాట్లాడుకుంటే మీకు పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన పేరు దావీదు. అంటే దావీదు కోసం బైబిల్లో రాయబడిన పదం చెప్పనా, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ బాగా తెలుసు. ఎవరికి? దావీదు దేవునికి ఇష్టానుసారుడు మనుషుడంట, దేవుని ఉద్దేశాలన్నీ తెలిసాడంట, తెలిసిన వాడంట. కానీ ఒకరోజు ఏం చేశాడు చెప్పనా? యుద్ధం జరుగుతుంది. ఆ రోజుల్లో యుద్ధం అంటే దేవుని పని. దేవుని పని జరుగుతుంది. దేవుని పని జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలి అండి? యుద్ధం చేసింది ఎవరు? రాజా, సైనికుల? రాజు ముందు ఉండాలి, వెనకాల సైనికులు ఉండాలి. ముందుండి రాజు సైన్యాన్ని నడిపిస్తూ యుద్ధం చేయవలసిన రాజు దేవుని పనిని నిర్లక్ష్యం చేసి వాళ్ళు చేస్తారులే, మీరు వెళ్ళండి, మీరు చేయండి అని ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తూ, ఇంటి దగ్గరే కబుర్లు చెబుతూ, మిద్ది మీద అలా తిరుగుతూ ఉండగా ఎక్కడో ఒక ఆవిడ స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడింది. చూశాడు, మోహించాడు, పిలిపించాడు, ఆమెతో వ్యభిచరించాడు, కడుపు చేశాడు.
కడుపు వచ్చిన సంగతి అందరికీ తెలిసిపోద్ది అనుకున్నాడు. తన భర్తను చంపించాలనుకున్నాడు, చంపించాడు. చివరికి ఆవిడని తీసుకొచ్చి ఏం చేసుకున్నాడు? భార్యలుగా చేసేసుకున్నాడు. ఎవరు? దావీదు. ఎందుకు దావీదు ఇలాంటి ఘటనమైన ఈ ఘటనలో పాల్గొన్నాడు అంటే, ఆ రోజు ఆయన తండ్రి పనిలో నిమగ్నం అవ్వాల్సిన దావీదు తండ్రి పనిని పక్కన పెట్టాడు, లోక పనిలో పడిపోయాడు, లోకపు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు, లోకపు క్రియలు చేయాలనుకున్నాడు, అందుకే పాపంలో పడిపోయాడు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఓ ఈ రోజు దేవుని పని ఉంది అని తెలిసిన తర్వాత నువ్వు దేవుని పనిలో కాకుండా నువ్వు ఏ పనిలో ఉన్నా తెలియకుండానే పాపంలో పడిపోతావు. కాబట్టి ఒక్కసారి మీ జీవితాల్లో మీరు పరిశీలించుకోండి. ఈరోజు దేవుని పని ఉంది, నేను దేవుని పనికి వెళ్ళకపోవడం వల్ల నేను పాపంలో పడ్డానా లేదని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీకు తెలియకుండానే ఏదో ఒక దాంట్లో మీరు చిక్కుపోతారు. మీరు అనుకుంటారు, ఈరోజు దేవుని పని నేను వెళ్ళలేదు, ఇంటికాడ ఉండి ఏదో పని చేసుకున్నా, సొంత పని చేసేసుకున్నాను, ఏదో ఈరోజు వల కట్టేసాను, లేకపోతే బిల్డింగ్ కట్టేసాను, ఇంకేదో చేసేసాను అని అనుకోవచ్చు. కానీ నీకు తెలియకుండానే నువ్వు చేసిన పని నీకు నష్టాన్ని కలిగించిన సంగతి నువ్వు గుర్తించవు, నువ్వు గమనించవు అంతే. కానీ అది నీకు నష్టమే. ఏమంటే దేవుడిని కాదని నువ్వు ఏ పని చేసినా అది నీకు నష్టమే. ఏమంటే మేము రాలేదు కనుక, మేము ఏదో పని చేసుకున్నాం కనుక సేవకులు మా కోసం చెప్తున్నా మీరు అనుకోవచ్చు. మీకోసం నేను చెప్పట్లేదండి. ఇక్కడ దావీదు జీవితం చూడండి. అక్కడ దేవుని పని ఉంది, దేవుని పని కాదనుకున్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఏం సాధించాడు అంటే పాపాన్ని ముట్టగట్టుకున్నాడు. వ్యభిచారం చేశాడండి. వ్యభిచారం తాగలేదు. తన భర్తను ఏం చేశాడు? చంపించాడు. ఎంత పెద్ద పాపం అండి. ఆ పాపం చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఆ పాపం చేసాడు దావీదు. ఇంకేముందలే, ఎవరికి తెలియలేదులే, నేను రాజును కదా, నన్ను ఎవడు అడగలే అనుకున్నాడు. ఈలో ప్రవక్త వచ్చాడు, నాతాన్ వచ్చి స్టోరీ చెప్తున్నాడు. దావీదు రాజా నీకు స్టోరీ చెప్పాలి. చెప్పు చెప్పు. ఒకడికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒక గొర్రె ఉంది. ఎంతో ప్రేమగా అల్లారబుద్ధిగా గొర్రెలు చేసుకుంటున్నాడు రాజా, చాలా మంచిది. అయితే ఈలోపు ఎక్కువ గొర్రెలు ఉన్న దగ్గరికి ఒక చుట్టం వచ్చాడు, ఒక అతిథి వచ్చాడు. వచ్చిన అతిథికి ఆహారం పెట్టడానికి తన దగ్గర ఉన్న గొర్రెలు తీయకుండా ఒకే ఒక గొర్రెన్న వాడి దగ్గరికి వెళ్ళి వాడి గొర్రెలు తీసుకొచ్చి వండేసి ఆహారం పెట్టేసాడు. దేవా రాజా అంటే, అబ్బా ఇలాంటి దుర్మార్గుడిని విడిచిపెట్టకూడదు, ఆ దుర్మార్గుడు తీసుకుని వేసేద్దాం అంటాడు. అప్పుడు అంటాడు నాతాను, ఆ దుర్మార్గుడు ఎవరు కాదు, నువ్వే రాజా అంటాడు. ఏం చేశానంటే, ఇగో నువ్వు పక్కోడి భార్యని తీసుకొచ్చి ఏం చేసావు? పాపం చేసావు. పక్కోడి విషయంలో నువ్వు పాపం చేసావు, పక్కోడిని చంపించావని ఎప్పుడైతే నాతాను మాట్లాడాడో పశ్చాత్తాపంతో దావీదు ఏం చేశాడు చెప్పనా? నేను పాపం చేశాను, నన్ను నువ్వు క్షమించు అని ఆ క్షమాపణలో, ఆ ఏడుపులో ఆయన మాట్లాడుతున్న ఒక విలువైన పదాన్ని మీరు చూడండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51వ కీర్తన, 10-11 వచనాలు మీరు గమనించగలిగితే ఏంటి ఆ సమయంలో నా పాపం చేసావని ఎప్పుడైతే నాతాను వచ్చి మాట్లాడుతున్నాడో, పక్కోడు భార్యని పాడు చేసావని ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, పక్కోడు భర్తను చంపించావని ఎప్పుడైతే నాతాను వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడో, ఆ సమయంలో దావీదు మాట్లాడుతున్న ఒక విలువైన మాట 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి నాలో నుండి పరిశుద్ధాత్మ ఏం చేయదు, నువ్వు తీసేయద్దు. నేను పరిశుద్ధాత్మ లేకపోవడం వల్లే ఏం జరిగింది? ఆ రోజు పాపం జరిగింది. దావీదుకి అర్థమైపోయింది, ఒక మనిషిలో పరిశుద్ధాత్మ లేకపోతే ఆ మనిషి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. నేను భక్తున్నే నువ్వు చెప్పుకుంటూ కుదరదు. నీ భక్తి ఏంటో నువ్వు చేసే క్రియలు బట్టి తెలిసిపోద్ది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ సందులో తిరుగుతున్నావు, నువ్వు ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నావు, ఎలాంటి మోసాలు చేస్తున్నావు, ఎలాంటి అన్యాయాలు చేస్తున్నావు అని నువ్వు చేసే పనులు బట్టే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా ఈజీగా చెప్పవచ్చు. అర్థమైపోయింది, దావీదుకి అర్థమైపోయింది, నాలో పరిశుద్ధాత్మ లేడు, నాలోంచి పరిశుద్ధాత్మ తీసేకు, నాలో పరిశుద్ధాత్మ ఉంచమని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నామని గమనించగలం. ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు ఉండడో వాళ్ళు తండ్రి ప్రేమ ఉండదు, ఎవరిలో అయితే తండ్రి ప్రేమ ఉండదో వాడు ఆటోమేటిక్గా లోకాన్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఏమిటి? దావీదు పాపం చేశాడు, దేవుడు క్షమించాడు. కానీ ఓ విషయం చెప్పనండి, దేవుడు మనం చేసే ప్రతి పాపాన్ని క్షమిస్తాడు, కానీ ఈ లోకంలో శిక్ష వేస్తాడు. ఈ లోకంలో శిక్ష పడాలి. మనం ఈ లోకంలో బాగా బతికామనుకోండి, మనకు పరలోకం ఇస్తాడు. పరలోకమే కాదు, ఈ లోకంలో కూడా బాగా బతకడానికి దేవుడు అన్ని ఏర్పాటు చేస్తాడంట. మళ్ళీ చెప్తున్నానండి, మనం పాపం చేసామనుకోండి నరకానికి వేస్తాడు. అలాగని నరకంలో మాత్రం కాదు శిక్ష, ఈ లోకంలో కూడా ఏమనిపించాలి? ఈ లోకంలో శిక్ష అనిపించాలి, పాతాళంలో శిక్ష అనిపించాలి. మంచిగా బతికామనుకోండి పరలోకంలో సుఖం ఉంటుంది, ఇక్కడ సుఖం ఉంటుంది. ఒక్కసారి సామెతల గ్రంథము గొడవ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం.
నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. ఎంతకీ నీతిమంతులు భూమి మీద పొందాలా, పరలోకంలో పొందాలా? పరలోకంలో ఎలా పొందుతారు? పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా వాడు ఏమవుతాడంట? భూమి మీద ప్రతిఫలం పొందుతాడు, పరలోకంలో ప్రతిఫలం పొందుతాడు అని చెబుతూ మనం అంటాడండి. భక్తిహీనులు పాపులను మరి నిత్యముగా ప్రతిఫలం పొందుతారు కదా. ఎక్కడ? భూమి మీద కూడా. చేసిన పాపానికి శిక్ష ఇక్కడ అనుభవించాలి, అక్కడ అనుభవించాలి. చేసిన మంచికి ప్రతిఫలం ఇక్కడ అనుభవించాలి, అక్కడ అనుభవించాలి. అంటే ఏ వ్యక్తి పాపం చేసినా ఈ భూమి మీద ఖచ్చితంగా ప్రతిఫలం పొందాలి. దావీదు పాపం చేశాడు, దేవుడు క్షమించాడు. కానీ దేవుడు చేసిన పాపానికి దేవుడు శిక్ష ఈ భూమి మీద కూడా దావీదుకి వేసాడండి. ఆ తర్వాత దావీదు జీవితాన్ని మీరు గమనించండి. దావీదు జీవితాన్ని గమనించండి. తన భార్యలు పట్టపగలే వేరే వాడి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి. పక్కోడు భార్యను తీసుకొచ్చాడు. ఆ తర్వాత దేవుడు వేసిన శిక్ష చెప్పిన తన భార్యను పక్కోడు ఒళ్ళోకి పంపించే ప్రయత్నం చేశాడు. అంటే ఏ భర్త అయినా చూస్తూ ఉండగలరా? అంటే మన భార్య మనం చూస్తుండగా వేరేవాడి కౌగిళ్ళలోకి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఒక భర్త ఉండగలరా? ఉండలేడు. కానీ వీడు మాత్రం పక్కోడి భార్య దగ్గరికి వెళ్తుంటాడు, పొరంబొగ్గుడు. ఏమండి, దావీదు జీవితాన్ని మీరు చూడండి. అతలాకుతలం చేస్తాడు దేవుడు. దావీదు ఉరియాని చంపించాడు. దేవుడు ఏం చేశాడు చెప్పనా? అబ్షాలోము చేత అమ్నోని చంపించాడు. తన కొడుకు మరొక కొడుకుని ఏం చేశాడు? పక్కోడిని చంపిస్తే దేవుడు ఊరుకుంటాడా? నీ కొడుకును కూడా చంపిస్తాడు. పక్కోడి భార్యను పాడు చేస్తే నీ భార్యను విడిచిపెడతాడా? తన భార్యను కూడా ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఏంటి దావీదు జీవితంలో జరిగిన ఒక ఘోరమైన బాధాకరమైన విషయం చెప్పండి. తన సొంత కూతుర్ని సొంత కొడుకు ఏం చేశాడు? చర్చేశాడండి. ఇందు మూలంగా నేనేం చెప్పాలనుకుంటే చెప్పనా, నువ్వు పక్కోడి జీవితంలో ఏం చేస్తావో, పక్కోడికి ఎలాంటి నష్టం కలిగిస్తావో అదే నష్టం ఒక రోజు నీ ఇంటికి కూడా వస్తుంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి మోసం చేయాలనుకుంటున్నారా? ఇదే మోసం నా ఇంటి దగ్గరకు కూడా వస్తుందన్న సంగతి తెలుసుకొని మోసం చేయరు. పక్కోడి భార్యను కదిలిస్తున్నావా? నా భార్యను కూడా ఒకటి కదిలిస్తాడన్నా, కదిలిస్తే ఏం కాదని ధైర్యంతో చెయ్యి. మన భార్యలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. పక్కోడి పిల్లలు పొడి చేస్తాం, పక్కోడి భార్యను పొడి చేస్తాం. తప్పండి. ఎందుకు? దావీదు జీవితంలో జరిగిందని మనం ఆలోచిస్తున్నప్పుడు దావీదులో దేవుని ప్రేమ లేదు. ఎందుకు దావీదులో దేవుని ప్రేమ లేదంటే ఆ సమయంలో దావీదులో నుంచి పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడు? ఎవళ్ళైతే పరిశుద్ధాత్ముడు ఉండడో వాళ్ళ తండ్రి ప్రేమ ఉండదు. ఎవళ్ళైతే తండ్రి ప్రేమ ఉండదో వాడు లోకాన్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మనం లోకాన్ని ప్రేమించకూడదని బైబిల్ చెప్తుంది. చెప్తున్నప్పుడు లోకానికి వేరుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లోకానికి వేరుగా మనం ఉండాలి అంటే తండ్రి ప్రేమ మనలో ఉండేలా మనం చూసుకోవాలి. తండ్రి ప్రేమ మనలో ఉండాలి అంటే ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా లేదని ఏం చేయాలి? మనమే మీరు విశ్వాసం గలవారే ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అంటే విశ్వాసం గలవారు ఉన్నారా లేదంటే అర్థం ఏంటి? మనలో పరిశుద్ధాత్మ ఈరోజు ఉన్నాడా లేడా? ఏ రోజు నీలో పరిశుద్ధాత్మ లేకపోయినా ఆ రోజు నీకు తెలియకుండా నువ్వేం చేస్తావు? పాపం చేస్తావు. నేను అంటాను, నువ్వు పాపం చేయడం కాదు, నేను పాపంలో పడేస్తుంది. గనుక దేవుడు గుర్తించాడు. తన పిల్లలు మేలుకోరి తన పిల్లలతో దేవుడు చెప్తున్న మాట్లాడి చెప్పనా, నాయన మీరు లోకాన్ని ఏం చేయొద్దు? లోకాన్ని ప్రేమించొద్దండలో ఒక ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పరిశుద్ధాత్ముడు లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఇక రెండో విషయాన్ని కూడా చెప్పి మీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు అన్న రెండో విషయంలో అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదు చెప్తున్నాడు? ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదంట? లోకము దాని ఆశ ఏమైపోద్ది? గతించిపోతుంది. నువ్వు ఎంత ప్రేమించినా ఈ లోకం ఉండదు, నువ్వు ఎంత ప్రేమించినా ఈ శరీరం ఉండదు, నువ్వు ఎంత ప్రేమించినా ఈ లోకంలో ఏది నీతో శాశ్వతంగా ఉండదు. ఏది శాశ్వతంగా లేనప్పుడు దేన్ని ఎందుకు ప్రేమించడం? ఏమండి, ఏది మనతో శాశ్వతంగా ఉండదన్నప్పుడు దాన్ని ఎందుకు మనం అంత బాగా లవ్ చేసాడు, అంత బాగా ప్రేమించాడు? ఇంకో విషయం చెప్పండి, నువ్వు లోకాన్ని ప్రేమించు, లోకం అలా ఉండదు, నువ్వు పోతావు. లోకానికి ఆయుష్ ఎక్కువ, నీకు ఆయుష్ తక్కువ. అలా అని లోకానికి ఆయుష్ ఎక్కువ కాదని లోకం కూడా ఉండిపోద్ది అంటే లోకం కూడా ఒకరోజు మిక్కటమైన వ్యాండ్రంతో ఏమైపోద్ది? లైవ్ అయిపోతుంది. లోకంలో ఉన్న ఆశలు ఏమైపోతాయి?
ఏమండి మీరు గమనించండి, నేను పుట్టి ఒక 35 ఏళ్ళు అంత అయింది, ఒక 20 ఏళ్ళు కంటే 50 ఏళ్ళుగా మీరు చూడండి ఎన్ని ట్రెండ్స్ మారాయండి, ఎన్ని ట్రెండ్స్ మారి. ఉదాహరణకి మీ అందరూ తెలుసు, ఒకప్పుడు బ్యాగీ ప్యాంట్లు వేసుకున్నారు, గుర్తుందా? ఏమైంది బ్యాగీ ప్యాంట్లు ట్రెండ్ పోయింది. ఆ తర్వాత పెన్సిల్ కట్ ప్యాంట్లు ఏమైంది, ట్రెండ్ పోయింది. ఇప్పుడు సరికొత్త ప్యాంట్ ఇక్కడ వరకు వేసుకుంటున్నారు కోళ్ళు, ఇక్కడ వరకు. ఇలా ట్రెండ్. ఒకప్పుడు డబ్బా ఫోన్ ట్రెండ్ మారిపోయింది, ఒకప్పుడు చిన్న ఫోన్ ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు పెద్ద ఫోన్ ట్రెండ్ మారిపోయింది. బట్టల్లో ట్రెండ్, ఫుడ్లో ట్రెండ్. ఒకప్పుడు సైకిల్ అండి ట్రెండ్ పోయింది, బైకులు ట్రెండ్ పోయింది, కార్లు ట్రెండ్ పోయింది. మీరు గమనించండి, లోకంలోకి వచ్చిన ఏ ట్రెండ్ అని ఏమైపోతుంటుంది, పోతుంటుందండి. సోషల్ మీడియా గమనించండి, సోషల్ మీడియా. ఒకప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ వచ్చిన కొత్తలో వాట్సాప్ ట్రెండ్, ఇప్పుడు వాట్సాప్ పెట్టడం వాటిని తెలుసు మీకు. అసలు ఫేస్బుక్ అది పోయింది, ఇప్పుడు ట్విట్టర్ అది పోయింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడుతున్నారు, ఇప్పుడు ఇంకేం వాడుతున్నారు, యూట్యూబ్ బాగా వాడుతున్నారు. నా రోజు అవి కూడా ఏమైపోతాయి. లోకంలోకి వచ్చిన ఏ కొత్త ట్రెండ్ అని ఏమైపోతుంటుంది, మారిపోతూ ఉంటాయి. తినే ఆహారం దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు లోకంలోకి వచ్చిన ఏ ట్రెండ్ అని ఏమైపోతుంది, లోకంలో ఉన్నదని పోతూ ఉంటుందండి. దాని ఆశ్రయం పోతూ ఉంటాయండి. మనకు తెలియదు పిచ్చోడు. ఈ పిచ్చోడితో చెప్తున్నాడు, బాగా లోకాన్ని అనుభవించిన ఒక మేధావి చెప్తున్నాడు, రేపు పిచ్చోళ్ళారా నేను బాగా లోకాన్ని ఏం చేశాను, అనుభవించాను. ఎంతగా అనుభవించాను చెప్పనా, నేను ఒక రాజుగా ఉండి అనుభవించాను. మీరెవరు? మన ఎవరు సామాన్యులు అండి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు మన ఇంట్లోని, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి వేసుకుంటే ఒకటి వేసుకోలేము, ఏముండదు మన ఇంట్లోని. కానీ లోకాన్ని ప్రేమించేస్తాం ఏంటి, ఒక రాజు సమస్తం ఆయన పాదాల కింద ఉంటే అన్ని ప్రేమించి అన్ని అనుభవించి ఆయన చెప్తున్న మాట చూస్తారా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచ్చినాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. కళ్ళు చూసిన వాటిని అన్నిటికీ, కళ్ళు చూసి అది కావాలి అని కళ్ళు చెప్తే సొలొమోను ఏం తీసుకుంటే వాటిని, నా కళ్ళు కావాలన్నా తీసుకొచ్చాడు అనమాట. రాజు కదా, రాజు అడిగితే కాదంటాడు ఎవడన్నా? ఏంటి రాజుకి ఏదైనా కొదువా? డబ్బు కొదువా, బంగారం కొదువా, నగలు కొదువా? లోకం అంతా అయిందే, దేశం అంతా అయిందే, రాజ్యం అంతా అయిందే. ఆయన కళ్ళు ఏది కావాలంటే వాటిని తెప్పించుకుంటున్నాడు. ఆయన అంటున్నమాట, 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇది నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన కావలసినవన్నీ అనుభవించాడంటండి సొలొమోనండి. కన్నులు కావాలన్నా తీసుకురా, నా హృదయాన్ని కావాలా తీసుకురా, అభ్యంతరం పట్టలేదంట. కావాలనుకున్న వల్ల తీసుకొచ్చుకున్నాడంట, కావాలనుకున్న వల్ల నేను చేసాడా అనిపించాడంట. అంటే ఆయన చేయని పని లేదంటారా? ఆయన జీవితం ఎంత గొప్పగా జీవించాడో, ఎంత గొప్పగా అనుభవించాడో. మొదలవచ్చును కానీ నేను సంతోషం చేత శోధించి చూతును, నువ్వు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నువ్వు వెర్రిదానమనియు, సంతోషంతో నీ చేత కలగలేదనియు నేనంటిని. నా మనసుని ఇంకనో జ్ఞానం అనుసరించుండగా ఆకాశం కింద తాను బ్రతుకున్నంత కాలము మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలన తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇళ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధమైన ఫలవృక్షములు నాటించి తిని. పక్షులు వృక్షములు నారుమొల్లకు నీరు పారుటకు నేను చెరువులను తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తులు సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేము నుండి నాకు ముందు ఉండిన వారందరికంటే ఎక్కువ పనులు మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారమును రాజుల సంపాదన ఆయా దేశంలో దొరుకు సంపాదన కూర్చుకుంటుని. నేను గాయకురాణులను మనుషులిచ్చు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే నేను గనుండై అభివృద్ధి పొందిని. నా జ్ఞానము నన్ను విడిచి అనుభవించాడంటే. ఇల్లు కట్టుకున్నాడంట, తోటలు నాటించుకున్నాడంట, కాలువలు తవ్వించుకున్నాడంట, బంగారం తెప్పించుకున్నాడంట, వెండిని తెప్పించుకున్నాడంట, సమస్తాన్ని తెప్పించుకున్నాడంట, అనుభవిస్తున్నాడంట. ఈ రోజు జబర్దస్త్ స్కిట్లు వచ్చాయి, జబర్దస్త్ స్కిట్లు మరణం అవుతున్నా కానీ ఆయన నవ్వడానికి నవ్వించేవాడిని తీసుకొచ్చుకొని ముందు పెట్టుకొని నవ్వించుకుని వాళ్ళతో నవ్విస్తుంటే నవ్వివాడంట.
సంగీతం అంట, గాయకులు వచ్చేవాళ్ళు అంట. సమస్తాన్ని అనిపించి ఆయన అంటున్న మాట చెప్పాలి. అంత అనిపించి ఏమంటాడు ఆయన? అంత అనిపించి ఏమంటాడు? వ్యర్థం సమస్తం. ఒరే ఎంత చేశారా, ఏమి లేదు, ఇదంతా వేస్ట్ అంటున్నాడు ఆయన. 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు నేను నెలాంచి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకటి గాలికి ప్రయాసపడినట్లుగా అగపడును. సూర్యుని కింద లాభకరం అనేది ఏది లేనట్లు నాకు వేస్ట్. ఆ తర్వాత ఆయన రాసిన ఆ పత్రిక అంతా మీరు గమనించండి, అధ్యాయం అంతా మీరు గమనించండి. అంటాడు వ్యర్థం సమస్తం అన్ని అనుభవించాడు. ఏమన్నాడు? అరే వేస్ట్ అంటున్నాడు. మనం అట్లా ఏమనిపించకుండా అనుభవిస్తే ఇంకేదో బాగుంటుంది. ఒకడు ఆల్రెడీ ప్లగ్లో వెళ్ళిపెట్టి షాక్ కొడుచుకున్నాడు. అటు అంటున్నాడు, రే ప్లగ్లో వెళ్ళిపెడితే ఏమవుతుంది, షాక్ వస్తుందని చెప్పాడు. మనం ఏం చేయాలి? అయ్యగారు షాక్ వస్తుందని దూరం వెళ్ళాలి. లేదండి నేను పెడతానండి, నాకు షాక్ వస్తే కానీ ఏం చేయండి, నమ్మనండి, నేను పిచ్చోడు అంటారండి. ఏమంటారు? మన ముందోళ్ళు ప్రమాదంలో పడ్డారని చెప్పినప్పుడు అదే ప్రమాదంలో పడకుండా జాగ్రత్త పడివాడే జ్ఞానవంతుడు. అదే ప్రమాదం నేను పడతానంటే నిన్నేమంటారు? పిచ్చోడు అంటారండి. పిచ్చోళ్ళతో మాట్లాడుతున్నాడు. పిచ్చోళ్ళారా, మీకు తెలియదురా, లోకం అంతా వేస్ట్రా, లోకం అంతా గతించిపోతుందిరా, మీకు తెలియదురా, నేను అనుభవించేశాను రా బాబు, అంతా అనుభవించేశాను రా బాబు. ఒక సామాన్యులే కాదు, ఒక రాజు స్థాయిలో ఉండి కావలసినవన్నీ తప్పించుకొని మరి అనుభవించారా. కానీ చివరికి ఏమవుతుందంటే ఒకటి ప్రయాసం ఏమైపోయింది, వ్యర్థం. ఆయన లోకాన్ని రుచి చూసి చెప్తున్నాడు. ఏమని? లోకాన్ని రుచి చెప్తున్నాడు. ఏమని? వ్యర్థం సమస్త వ్యర్థం. మనం ఎవరు రుచి చూడాలి? కీర్తనకారుడు మాట్లాడుతుంటాడు. 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఇక నేను లోకాన్ని రుచి చూశాను, అది వ్యర్థమని అర్థమైంది. వ్యర్థం అని చెప్తున్నాడు కదా, ఇక మీరు లోకాన్ని ఏం చేయకూడదు. మీరు చూస్తే గీస్తే మీరు దేవుడిని రుచి చూడాలి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ప్రేమమయుడో, ఎన్ని పాపాలు చేసినా ఇంకా మనల్ని కాపాడి సజీవ లెక్క నుంచి ఇంకా మనల్ని బతికిస్తున్నాడు. అంటే దేవుడు గొప్పవాడని, దేవుని ప్రేమ రుచి చూడండి రా బాబు అని బైబిల్ చెప్తూ ఉంటే దేవుడిని కాకుండా నువ్వు లోకాన్ని రుచి చూస్తున్నావు అంటే నువ్వు ఎవరు? పిచ్చోడు నువ్వు. పిచ్చోడు అండి, మనం పిచ్చోళ్ళండి. అందుకే ఈ సొలొమోను మాట్లాడుతూ ఆయన ఆ చివర మాటలు ఆయన మాట్లాడుతున్న పదాలు మీరు చూడండి. ప్రసంగం 12వ అధ్యాయం ఎలాంటి స్టాండ్కి వచ్చేసి చూస్తే ఆయన 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటంటే, ఈ 11 అధ్యాయాలు చదివితే మీకు అర్థమైంది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వాళ్ళను మానవ కోటికి ఇదియే. అరే బాబు, మీకు ఏదైనా క్షేమం ఉందంటే దేవుని మాటలు పాటించి బతకడం తప్ప మరొకటి లేదు. మీరు లోకాన్ని ప్రేమించారా, మీరు పిచ్చోళ్ళ జాబితాలోకి వెళ్ళిపోతారు. మీరు దేవుని జాబితాలోకి రావాలంటే, దేవుని పిల్లల జాబితాలో మీరు ఉండాలంటే, మానవ కోటిగా ఉన్న మనకు ఇది ఏంటో చెప్పనా, ఆయన ఆజ్ఞలు కట్టడు విధులు ఏం చేయాలి, మనం అనుసరించి నడుచుకోవడమే. అక్కడ పదం మాట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి. ఏ భక్తి? నిజంగా దేవుడు అంటే భయం భక్తి, దేవుని పని చేయాలి. కొంతమంది ఉంటారంటే భయం ఉండదు, భక్తి ఉండదు. ఏ పని చేస్తుంటారు? ఎవరు మాట్లాడలేదు. భయం ఉండదు, భక్తి ఉండదు, కానీ దేవుడి పని చేస్తుంటాడు. అంటే దేవుని పని భయభక్తులతో చేయాలా, ఏ భక్తి లేకుండా చేయాలా? ఎవరు మాట్లాడరు కదా. భయభక్తులతో దేవుడి పని చేయాలా, ఏ భక్తి లేకుండా చేయాలా? భయభక్తులతో చేయాలి. ఓ పక్కనే బూతులు మాట్లాడుతుంటారు, ఓ పక్క దేవుడి పని చేస్తుంటారు. ఏమండి, నోరు బాగోదు, పనులు బాగు, విధానాలు బాగు, పద్ధతులు బాగు, దేవుని పని చేస్తుంటారు. వాటి వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని చుండవలెను మానవ కోటికి ఇది ఘోరమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోకి తెచ్చిన నేను ఒకరోజు నువ్వు తీర్పులోకి వస్తావు. నువ్వు తీర్పులోకి రాకుండా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగించాలి, కలిగైన విధులు పాటించాలి. ఇదే మానవ కోటికి విధి. ఇది ఎవరు చేయగలరా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ లోకం వ్యర్థమండి, ఈ లోకం లేదండి, ఓ రోజు ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతామండి అన్న ఆలోచన కలిగిన వాడు మాత్రమే చేయగలడు. అమ్మో ఇది నాది, అది నాదని ఈ లోకంలో పాకులాడేవాడు, ఈ లోకాన్ని పీక్కుని రాబందుల్లో తినేవాడు ఈ లోకపు ఆశలోకి వెళ్ళిపోతాడు. ఈ లోకపు ఆశ గతించిపోతున్న సంగతి మర్చిపోతాడు. ఈ లోకంలో పడిపోయి ఏం చేస్తాడు?
ఒక రోజు జలప్రళయం జరుగుతున్నప్పుడు మీరు గమనించారంట, నోవా ఓడ కట్టాడు, ఓడ కట్టి చెప్తున్నాడు, అరే వర్షం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, మనం చచ్చిపోతాం రా, రండిరా లోపలికి రండిరా అంటే ఇచ్చాడా? ఊరి మధ్యలోకి నీళ్ళు ఎలా వస్తాయి? ఊరి మధ్యలోకి నీళ్ళు ఎలా వస్తాయి? నీళ్లు రావాలంటే సముద్రం పక్కన నీటి పక్కన ఉంటే నీళ్ళు వస్తాయి, కానీ ఊరి మధ్యలో నీళ్ళు వస్తాయి. ఆ రోజు అందరూ నోవాహుని పిక్చర్లో చూశారు. నిజంగానే నీళ్ళు వచ్చాయి, జలప్రళయం వచ్చింది. ప్రజలు ఏమైపోయి చెప్పిన కొట్టుకొని పోయే వరకు కూడా ఏం చేయలేదంట, ఎరగలేదంట. కొట్టుకొని పోయే వరకు తెలియలేదంట. అంటే ఎంత పిచ్చిలో ఉంటారంటే, అంటే అది చావుకు దగ్గరికి వెళ్ళే వరకు అర్థం కాదు. అడికి చావుకు దగ్గరికి వెళ్ళే వరకు అర్థం కాదండి. ఈ లోకాన్ని అనుభవించడం అంత మంచిది కాదండి, అంత మంచిది కాదు. దేవుడికి ఇచ్చారా తిను, దేవుడికి ఇచ్చారా చేయి, తగిన పనులు చేస్తే ఈ లోకంలో దేవుని పని నువ్వు వచ్చిపోకుండా, దేవుని కార్యాలు నువ్వు వచ్చిపోకుండా, ఈ లోకం మనది కాదని, మన పరలోకం మందని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే భక్తుల జీవితాలు మీరు గమనించిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు గమనించండి. పాలు తేలు ప్రపంచ దేశాన్ని ఇచ్చేసి ఏం చేశారు? దేశం వాళ్ళదే, కానీ దేశంలో ఎలా ఉన్నారు? గుడారాలు వేసుకొని ఏం మాట్లాడుతున్నారు? మేము యాత్రికులం, మేము పరదేశం. అది దేశం కాదు. ఎంత దేశం ఇస్తే మాత్రం ఎన్ని రోజులు బతికేస్తాం? ఎన్ని రోజులు బతికాడండి అబ్రహాం వయసు అంట 120 తర్వాత అబ్రహాం ఏమైపోయాడు? ఇప్పటికీ ఏ దేశం ఉంది? ఇప్పటికీ అబ్రహాంకి ఇచ్చిన పాలు తేలి దేశం ఇప్పటికీ అక్కడ ఉంది, కానీ అబ్రహాం ఈరోజు లేడు. నువ్వు ఎన్ని సంపాదించు, ఎన్ని బోట్లు కట్టు, ఎన్ని ఇల్లు కట్టు, ఎన్ని పొలాలు కొను, ఎన్ని కట్టు, నువ్వు విడిచి వెళ్ళిపోవడమే. అలాగని అవన్నీ ఆ తర్వాత ప్రభు పని కొరకు ఏమైనా ఉపయోగపడతాయంటే, ప్రభు పని కొరకు ఉపయోగపడే పనులు మనం ఏం చేయమండి? ప్రభు పని కొరకు ఉపయోగపడే పనులు చేయి. నువ్వు ఏ పనులు చేయి, ఆ పని ప్రభు కొరకు ఉపయోగపడేలా ఉండేలా చూసుకో. నువ్వు ఉన్నా లేకపోయినా ఇంకా లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదని భక్తులు మాట్లాడుతున్నారంటే, ఈ లోక భాష ఏమైపోద్ది, గతించిపోతుంది. రెండోది, ఇక మూడో విషయం కూడా చెప్పుకుంచే ప్రయత్నం చేస్తాను. లోకాన్ని ఒక క్రైస్తవులుగా మనం ఎందుకు ప్రేమించకూడదంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 16, 17 వచనాలు కూడా మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 15, 16 వచనాలు మీరు గమనించగలిగితే, ఎందుకు క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించకూడదని చెప్తున్నాడు. నువ్వు లోకంలో నుండి, లోక సువార్త యోహాను సువార్త 17వ అధ్యాయం 15, 16 వచనాలు, యోహాను సువార్త 17వ అధ్యాయం 15, 16 వచనాలా, నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని ప్రార్థించున్నాను. 16 వచనం, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. లోకాన్ని ఒక క్రైస్తవుడు ఎందుకు ప్రేమించకూడదంటే, క్రైస్తవులు లోక సంబంధులు కారు. లోక సంబంధులు లోకాన్ని ప్రేమిస్తారు, దేవుని సంబంధులు దేవుని ప్రేమిస్తారు. మీరు ఎందుకు దేవుని సంబంధంలో ఉన్న మీరు లోకాన్ని ప్రేమించకూడదంటే, మీరు లోక సంబంధులు కాదయ్యా, మీరు దేవుని సంబంధులు. మనం దేవుని సంబంధం అండి. ఎలా మనం దేవుని సంబంధం అయ్యో? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మన దేవుని సంబంధం ఎలాగేమంటే, మన పాపాల నుండి, మన అపరాధముల నుండి ఆయన మనం ఏం చేశాడు? తన ప్రాణం పెట్టి తన రక్తం చేత కడిగి మన పరిశుద్ధపరిచి సంఘంలోని చేర్చి మన దేవుని సంబంధాలుగా మార్చాడు. ఇంకా మన లోక సంబంధం కాదు, మన లోక సంబంధం కాదు కనుక లోకాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. లోక సంబంధులుగా ఉన్నప్పుడు లోకాన్ని ప్రేమిస్తాడు. దేవుని సంబంధులు దేవుని మాత్రమే ప్రేమించాలంటే, మన దేవుని సంబంధులు కాదు కనుకనే లోకాన్ని ప్రేమించడానికి మన ప్రయత్నాలు చేయకూడదు. అలానే లోకాన్ని ప్రేమించకూడదంటే లోకంలో ఉండకూడదని కాదు నా ఉద్దేశం. లోకంలోనే ఉండాలి, లోకాన్ని నీలోనికి తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. బోటు పడవన్నది నీళ్ళపైనే ఉండాలి, నీళ్ళలోనికి పడవలోనికి నీళ్లు రాకుండా ఉండేలా ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి. లోకంలో మనం వెళ్ళాలి, లోకస్తుల్లో మారిపోవడం కాదు, లోకస్తుల్ని దేవుని వైపు పలించడానికి. మనం పిలిచింది దేనికంటేనా? మనం పిలిచింది దేనికి? పేతురు రాసిన మొదటి పత్రిక ముగిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. మీరు పరిశుద్ధులయా, మీరు దేవుని ప్రజలయా, మీరు దేవుని ప్రజలు కనుక దేవుని ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించేవాడు వాడు లోక సంబంధి. మీరు దేవుని సంబంధాలు కనుక మీరు లోకాన్ని ఎంచకూడదు, ప్రేమించకూడదు. కానీ ఈ రోజుకి మనం లోకాన్ని ప్రేమిస్తున్నామంటే మనం లోక సంబంధాలే తప్ప దేవుని సంబంధాలు.
అంటే బాప్తిసం అప్పుడు ఎన్ని చెప్పుకుంటాం అది అని ఒక బయట తీసుకురా ముగిస్తాం. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎన్ని చెప్పుకుంటాం, బాప్తిసాలు తీసుకున్నప్పుడు ఎన్ని ప్రమాణాలు చేస్తుంటాం. ఆరో బాప్తిసం రోజు మనం నీటిలో చచ్చిపోయాం, కొత్తగా జీవిస్తామని చెప్పి ప్రమాణం చేసి మాటిచ్చి, ఒక భార్యగా క్రీస్తుకు నువ్వు మాటిచ్చి నువ్వు మాట తప్పుతున్నావు అంటే నేనేమన్నా చెప్పు. అదేంటండి లోకం అండి. ఆడ తప్పు చేస్తే వ్యభిచారి అంటదండి, మగవాడు తప్పు చేస్తే మగాడికి ఏ పేరు లేదండి. అందుకని దేశ దంపలు తిరుగుతుంటాడు ఊరి మీద పడి. ఏమండి ఆడదాన్నట్లుగా మగవాడిని కూడా ఇటు వ్యభిచారా అంటే బాగుండు. మగవాడిని అనక మగవాడు కళ్ళెత్తుకు వచ్చేసేయండి. నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు ఇలా చెప్పాలనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి చెప్పలేను. నేను చాలా గొడవల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీటింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చెప్పాలనిపిస్తుంటుంది. భార్య భర్తల గొడవలు, ఏంటమ్మా ప్రాబ్లం అంటే ఇలా చేస్తున్నాడండి, అలా చేస్తున్నాడండి, ఇంటికాడ ఉండట్లేదండి, తిరుగుతున్నాడండి, అక్కడ అనిపిస్తుంది. అమ్మ నువ్వు కూడా తిరిగి మా ఎదగ తెలుస్తుంది అని చెప్పాలనిపిస్తుంది నాకు. నువ్వు కూడా ఎవరు కూడా తిరుగు, ఆ ఎదగ తెలుస్తుంది అని అంటారు. ఎందుకు తిరుగుతావు, నువ్వు ఎందుకు తిరుగుతావు అనమ్మా అని చెప్పాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చెప్తుంటాను, ఏం కదమ్మా మారతాడమ్మా, ప్రార్థన చేయమ్మా, దగ్గరగా భర్తకు దగ్గర ఉండమని చెప్తుంటాను. కానీ నా లోపల ఫీలింగ్ ఏంటి, నువ్వు కూడా చేయమ్మా, ఆడకాల మంది ఎవరైనా తీసుకొచ్చుకో ఇంట్లోకి, ఆ కుక్కకు తెలుస్తుంది. ఏంటి ప్రతి స్త్రీ ఎలా చేస్తే భర్తల పరిస్థితి ఏంటండి, మనం దేవుని పిల్లం కదా, మనం అలా చేయకూడదు కదా. దేవుని పిల్లగా దేవునికి మాట ఇచ్చి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమ మళ్ళీ ఉందా ఒకసారి ఆలోచించాం. మనం లోక సంబంధం కాదు కదా, మనం వెలుగు సంబంధం కదా. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. మీరు పూర్వం ముందు చీకటే ఉంటే, మీరు దేవుని నమ్మలేదే, బాప్తిసం తీసుకోలేదే, అప్పుడు మీరు చీకటే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే సంగమా, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుతున్నది. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధాల వలె నడుచుకొనిడి. దేవుని పిల్లలుగా సంఘంలోకి వచ్చిన మనము వెలుగు సంబంధాలుగా ఉండాలి తప్ప చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన చీకటి సంబంధులు కాదర్రా. ఇంకా నువ్వు చీకటి సంబంధంగా బతుకుతున్నావంటే ప్రభు కాచిన రక్తానికి అర్థమే చెప్పు, ప్రభు చేసిన ఆ బలియాగానికి అర్థమే చెప్పు, ప్రభు త్యాగాన్ని, ప్రభు బలిని నువ్వు వ్యక్తపరుస్తున్నావు. దేనికి చెప్పరా, ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే బలికి అర్థం లేకుండా చేస్తున్నావు. ఈరోజు చాలా మంది మతోన్మాదులు క్రీస్తును, బైబిల్ని, క్రీస్తు బలియాగాన్ని ఎలా పడితే అలా మాట్లాడుకుంటారండి. నాకు అనిపిస్తుంది చాలా పాపం, ఏంటి ప్రభుని అలా అనేస్తున్నాడు, నేను అంటాను ఆడికి తెలియక అంటున్నాడు. నువ్వు అంతా తెలిసి ప్రభు బలికి అర్థం లేకుండా ఇంకా లోకానుసారంగా బతికితే మతోన్మాదికి నీకు తేడా ఏంటరా బాబు, అర్థం కట్టలేదు అడుగుతున్నా నాకు. మతోన్మాదికి నీకు తేడా ఏంటి? మతోన్మాదికి తెలియక ప్రభుని అవమానిస్తున్నాడు. అన్నీ తెలిసి నువ్వేం చేస్తున్నావు? అన్నీ తెలిసి నువ్వు కూడా ఏం చేస్తున్నావు? ప్రభుని అవమానిస్తున్నావు. మన చీకటి సంబంధులు కాదు, మనం వెలుగు సంబంధులు. గనుక లోకాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. అలానే లోకాన్ని ప్రేమించకూడదు అంటే లోకంలో ఉండకూడదని కాదు, మళ్ళీ చెప్తానండి, లోకంలో ఉండకూడదని కాదు, లోకంలోనే ఉండాలి. కానీ లోకాన్ని మనందరూ చేపలు పడతారు, మన సముద్రంలో అందరూ పడి చేపే ఉప్పు చేపే, ఉప్పు నీటిలో ఉంటుంది, కానీ అందులో ఏముండదు. అంటే చేపను చూస్తున్నప్పుడు, చేపను తింటున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పుని ఎలా అంటించుకోలేదు. అంటే లోకంలో ఉండి కూడా లోకాన్ని అంటించుకోకుండా బతకొచ్చని ఏం చెప్తుంది? రోజు తినే చేప చెప్తుంది. నువ్వు చేపలు తింటావు కానీ చేపలు చూసి ఏ పాఠం నేర్చుకోవట్లేదు నువ్వు. అదవుతుందా? చేపలు తినడం కాదు, చేపలు పట్టడం కాదు, చేపలు చూసే పాఠం నువ్వు నేర్చుకోవాలి. చేప నేర్పిస్తుంది పాఠం చెప్పనా? అది ఉప్పు నీటిలో ఉంటుంది కానీ ఉప్పుని అంటించుకోదు. మనం ఈ పాపం లోకంలోనే ఉండాలి, కానీ పాపాన్ని అంటించుకోకుండా బతకాలి. ఎందుకు పాపాన్ని అంటించుకోకుండా బతకాలంటే మనం వెలుగు సంబంధులు, మన లోక సంబంధులు. లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదంటే ఈ లోక భాషలు ఏమైపోతుంటాయి, కొత్త ట్రెండ్స్ అలా వస్తా.
ఒకసారి నాకు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఒకప్పుడు డబ్బా టీవీలు ఉండేవండి, డబ్బా టీవీలు లేవు. ప్రతి చేతులకు ఏమొచ్చేసింది? సెల్ ఫోన్ అంటే దయ్యాలు పెట్టి వచ్చేసింది. అందరి చేతులు ఫోన్లే, అందరి చేతులు టీవీలే. కొత్త ట్రెండ్లు అండి, కొత్త ట్రెండ్లు అండి. ఇంకా తర్వాత కాలంలో ఎలాంటి ట్రెండ్లు వస్తాయో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. లోకంలో ఏది చేసినా తిరిగి ఓ రోజు మన దగ్గరికి వస్తుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలండి. లోకం ఎంత ప్రమాదకరమో చెప్పండి, నువ్వు లోకంలో ఏది చేయి కొంచెం లేట్ కానీ మన దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు ఎలా అంటున్నారండి, ఒకప్పుడంట ఏదైనా చేస్తారంట అలా తిరిగి వచ్చేదంట, అంతేనా? ఇల్లు తిరిగి వచ్చేదంట, ఇప్పుడు తల తిరిగి వస్తుందంట. అంటే చాలా స్పీడ్గా వచ్చేస్తుందంట. అంటే మనం చేసిన ఆ తప్పుకి శిక్ష తల తిరిగి వెంటనే వచ్చేస్తుందంట. ఒకప్పుడు లేట్గా వచ్చేవంట శిక్షలు, ఈరోజు స్పీడ్గా వచ్చేస్తుందండి. ఒక 2 వారాల క్రితం ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి నాతో చెప్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేసిందట. నా పాత జీవితం నాకు గుర్తుకొచ్చింది, ఏమన్నా అవుతుందని భయం వేసింది నాకు. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు చెప్పనా? చెప్పి ముగిస్తానండి, పేరు చెప్పాలండి. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఆయన పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య వేరే వద్ద తిరుగుతుందంట. తిరిగితే అందరికీ తెలిసింది, మనవాడు కూడా తెలిసింది. మనవాడు ఏం చేశాడంటే తన భార్య తప్పు చేసిందని భార్యను విడిచిపెట్టాడంట. అయితే అప్పటికే తనకు విషయం తెలుసు, ఏమని? తన భార్యే కాదు, మనవాడు కూడా తప్పు చేస్తున్నాడు. మనవాడు వేరే అమ్మాయికి తిరుగుతున్నాడంట, వాళ్ళ భార్య కూడా వేరేవాడు తిరుగుతుందంట. అంటే ఇప్పుడు తప్పు చేసి దొరికిపోయింది, వీడు ఇంకా ఏమవ్వలేదు, దొరకలేదు. వీడు దొర, ఈవిడి దొంగ. ఈ దొర ఏం చేశాడంటే భార్యను విడిచిపెట్టాడు. కానీ మనసులో మాత్రం ఏముండిపోయింది? వీడికి మనసులో ఏముంది? ఎవరు మాట్లాడలేదు, చెప్పలేరా? మనసులో వీడికి ఉంది, నేను దొంగనే, మా ఆవిడని విడిచిపెట్టడం న్యాయం కాదు, ఇంతలో కూర్చొని అండర్స్టాండింగ్తో ఇక్కడ నుంచి మనతో తప్పు చేయకుండా బతికేద్దాం అనుకుంటే అయిపోయింది ఆ రోజు. కానీ ఆ రోజు ఏం చేశాడంటే ఇంకో భార్య వస్తుంది అనుకున్నాడు, ఒక దుర్మార్గుడు విడిచిపెట్టేశాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీగా లైఫ్ని మాత్రం గడుపుతున్నాడు, కానీ లోపల ఎక్కడో గిల్ ఉంది. ఆ తర్వాత ఆవిడ ఏమేమి చెప్పారంటే, ముందు భార్య ఏమైంది? పిచ్చిదైపోయిందండి. ముందు భార్య పిచ్చిదైపోయింది. ఆ పిచ్చిదాన్ని వెళ్తూ వస్తున్నాడు, చూస్తూ ఉంటారు కదా. వీడికి మాత్రం ఎక్కడో ఇది ఉంది, నా వల్ల పిచ్చిదైపోయింది. అది ఎక్కడో ఫీలింగ్ ఉంది, అది తింటుంది. తెలియకుండా ఏం జరిగింది చెప్పనా? అతగాడికి ఒక 8వ తరగతి కూతురు 7వ తరగతి కూతురు ఉందండి. ఎవరినో ప్రేమించింది, తండ్రి మాట వినకుండానే వాటితో పోవడానికి సిద్ధపడిపోయింది. కూతురికి పెళ్ళి చేశాడు, కానీ మనవాడికి ఆ ఫీలింగ్ ఉండిపోయింది లోపల. ఇదిగో నేను ఒకరోజు తప్పు చేశాను, అదే తప్పు నా కూతురు మళ్ళీ ఏం చేసింది? రిపీట్ చేసింది. ఆయన చెప్తున్నాడు, ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు గడిచేలోపు నేను ఏ తప్పు ఏది చేశానో అదే తప్పు మళ్ళీ నా ఇంట్లోనే జరిగింది. ఆ చెబుతున్నప్పుడు నాకు భయం వేసింది. నేను దేవుడిని నమ్మకం ముందు ఎలా పడతాలు తిరిగాను కదా, ఎవరు పడతాలు కదిలించారు కదా, అది నా పిల్లల మీద పడతాదేమో అని ఆ భయం నన్ను వెంటాడింది. నేను అంటాను, మనం ఏ తప్పు చేసినా తెలియకుండానే అది మన మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు మోసం చేస్తున్నావా, మోసం చేసి సంపాదిస్తున్నావా? ఈ రోజు నీకు బాగుండొచ్చు డబ్బులు, ఆ డబ్బులతో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఏదో కొనుక్కోవచ్చు. అదే మోసం ఒకరోజు నీ కూతురు విషయంలో జరిగిందా, చచ్చిపోతావు. నువ్వు నీ కొడుకు విషయంలో జరిగిందా, నువ్వు చచ్చిపోతావు. ఏం జరగనంతకాలం నీకు హ్యాపీగా ఉంటుందేమో, జరిగితే నీకు తెలియకుండానే నీ కూతురు జీవితంలో ఎవడైనా మోసం చేసేది తెలితే ఎలా చెప్పు అండి? పక్కన మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఒక నీ కూతురు జీవితాన్ని పాటు చేస్తే, మోసం చేస్తే, ఒక నీ కొడుకు జీవితాన్ని పాటు చేస్తే వద్దారా? తల్లిదండ్రులుగా మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒక్కసారి మన దేవుడిని ప్రేమించి దేవుడిలోకి వచ్చిన తర్వాత లోకపు ఆలోచనలు, లోకపు పోవడం మనం ఏం చేయాలి? పక్కన పెట్టాలి. తెలియకుండానే ఆ ప్రభావం మన బిడ్డల మీద పడే ప్రమాదం ఉంటుంది. ఈ రోజు బాగుండొచ్చు, ఈ రోజు ఏం జరగట్లేదని అనుకోవచ్చు, ఒకరోజు జరిగితే గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. గనుక ఇందు మూలంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లోకాన్ని ప్రేమించొద్దు, లోకపు పోకడలో మీరు పడిపోవద్దు, లోకపు ఆలోచనలు మీకు వెళ్ళిపోవద్దు. మీరు వెళ్ళిపోయారా, మీరు పడిపోయారా, ఒకరోజు తిరిగి మళ్ళీ నీ జీవితంలోనికి వచ్చేది ఏమవుతుంది? పడుతుంది. ఎవరినో పాడు చేస్తావు తెలియకుండానే, నిన్నెవడో పాడు చేస్తాడు. ఎవరినో మోసం చేస్తావు, ఎవడో వచ్చి మళ్ళీ నీకు తెలియకుండానే మోసం చేస్తావు. నువ్వు 5 రూపాయలే వాడు మోసం చేస్తావు, నిన్ను 10 రూపాయలు మోసం చేసాడు ఇంకోటి ఉంటాడు. ఏమండి? నేను తలదైన ఉంటాడు. గనుక దేవుని పిల్లగా మనం
లోకాన్ని ప్రేమించకుండా, లోకపు ఆలోచనలో పడిపోకుండా, ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవోటంలో పడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం, ఉన్నతంగా బతుకుదాం. దేవుడిని మహాలోకాలకు మనం చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధుడా, ఆయన నీ పిల్లలతో నీ మాటలు చెబుతున్నప్పుడు తండ్రి, నేను ఎందుకో మా పాత జీవితాలు మాకు గుర్తుకొచ్చి తండ్రి భయం వేస్తున్నాయి దేవ. నేను మా పాత జీవితాల్లో చేసిన తప్పిదలకు నేను క్షమాపణ కలిగించండి. తిరిగి ఆ తప్పిదాలు చేయకుండా తండ్రి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఈ లోకంలో మేము జీవించడానికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని, మీ ఆత్మ నడిపిని దయచేయండి. నేను లోకంలో ఉంటూ కూడా లోకాన్ని అంటించుకోకుండా నాయన నీ కుమారుడు ఎలాగైతే ఈ లోకంలో బ్రతికాడో, నీ కుమారుడు నమ్మిన మేము అట్టి రీతిగానే మాదిరి కలిగి బ్రతికి అనేకులకు తండ్రి నేను మాదిరిని చూపించగలిగే ఉన్నతమైన భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని నేను నీ కుమారుడు బలియాగంలోనికి మేము చేతులు ఉంచడానికి మేము సిద్ధపడుతుండగా ఆ బలిని వ్యర్థం చేయకుండా, ఆ బలిని అవమానపరచకుండా, బలికి తగ్గట్లుగా మా బ్రతుకులను మలుచుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని 13, 14, 15 తారీఖులు తండ్రి నీ కుమారుడు బలియాగాన్ని చెప్పడానికి నేను దూర ప్రాంతాలు వెళ్ళడానికి మేము సిద్ధపడుతుండగా సంఘాన్ని మీరు సిద్ధపరచండి, సంఘాన్ని మీరు ప్రేరేపించండి. అందరూ సిద్ధపడి ఆ ప్రాంతాలకు వెళ్ళి నీ కుమారుడు బలిని అనేకులకు చాటి చెప్పగలిగే ఉన్నతమైన భాగ్యాన్ని సంఘాన్ని మీరు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.